ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇటీవల మరాఠా పాలకుల కోటలకు 44th యునెస్కో హెరిటేజ్ సైట్గా చోటు దక్కింది. దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. యునెస్కో యొక్క నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే యునెస్కో ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది యునైటెడ్ నేషన్స్ పరిధిలో ఉన్న సంస్థ. దీనిని 16th నవంబర్ 1945లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ అడ్రీ అజౌలీ, ఫస్ట్ డైరెక్టర్ జనరల్ జూలియన్ హుగ్స్లే. ప్రస్తుతం 194 సభ్య దేశాలు మరియు 12 అసోసియేటెడ్ మెంబర్స్ కలవు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఫైనల్ డెసిషన్ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో 2021 నుంచి 2025 వరకు ఇండియా మెంబర్గా కలదు. ఇజ్రాయిల్ అండ్ యుఎస్ తమ సభ్యత్వాన్ని 31 డిసెంబర్ 2018లో వదులుకున్నారు. ఇండియా ఈజ్ మెంబర్ కంట్రీ ఆఫ్ యునెస్కో సిన్స్ 1946. భారత్ ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో 6వ స్థానంలోనూ, ఆసియా పసిఫిక్ రీజియన్లో 2వ స్థానంలోనూ ఉంది. ఏదైనా ఒక స్థలాన్ని కానీ కట్టడాన్ని కానీ యునెస్కో లిస్టు కోసం ప్రపోజ్ చేసేది ICOMOS. ICOMOS ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మన్యుమెంట్స్ అండ్ సైట్స్. ఇది ఒక అడ్వైజరీ బాడీ, ఫ్రాన్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ కల్చరల్ బాడీ. వరల్డ్ హెరిటేజ్ డే 18th ఏప్రిల్. అసలు యునెస్కో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వివిధ దేశాల మధ్య వైజ్ఞానిక, శాస్త్రీయ మరియు సాంస్కృతిక రంగాలలో సహకారాన్ని అభివృద్ధి పరచడం, తద్వారా శాంతి భద్రతలను పరిరక్షించడం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాంస్కృతిక కళాఖండాలను భద్రపరిచి మెరుగుపరిచి వాటి ప్రాముఖ్యాన్ని ప్రపంచమంతటా విస్తరింపజేయడం. అజంతా, ఎల్లోరా, ఆగ్రా తాజ్మహల్ వంటి భారతదేశ వారసత్వ సంపద 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో మొదటిసారిగా చోటు దక్కించుకున్నాయి. ఇండియా యొక్క మొదటి వరల్డ్ హెరిటేజ్ సిటీగా అహ్మదాబాద్ చోటు దక్కించుకుంది. ప్రపంచంలో ఎక్కువ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఇటలీలో ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కలవు. ఇందులో 36 కల్చరల్ సైట్స్, 7 న్యాచురల్ సైట్స్, 1 మిక్స్డ్ సైట్స్. 1 మిక్స్డ్ సైట్ ఏమిటంటే కాంచనజంగా నేషనల్ పార్క్. 7 న్యాచురల్ సైట్స్ ఏమిటంటే 1 కజీరంగా నేషనల్ పార్క్, 2 మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, 3 వెస్టర్న్ ఘాట్స్, 4 సుందర్బన్ నేషనల్ పార్క్, 5 నందాదేవి నేషనల్ పార్క్, 6 గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, 7 కియోలాడియో నేషనల్ పార్క్ వంటివి చోటు దక్కించుకున్నాయి. 2024లో 43వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా అస్సాంలోని అహోం రాజవంశీకులు నిర్మించిన మొయిదమ్స్ సమాధులకు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చోటు దక్కింది. ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. ఇవి 13 నుంచి 19వ శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించబడ్డాయి. 2023లో 42వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా హొయసలా టెంపుల్స్, 2023లో 41వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా శాంతినికేతన్, 2021లో 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా ధోలవీరా, 2021లో 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా రామప్ప గుడి వంటివి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. రామప్ప గుడి తెలంగాణలోని ములుగు జిల్లాలో పాలంపేట వద్ద ఉన్న కాకతీయ రుద్రేశ్వర ఆలయం యునెస్కోల ప్రపంచ వారసత్వ జాబితాలో 44వ సెషన్లో చేర్చబడింది. ఇది 13వ శతాబ్దానికి చెందినది. యునెస్కో తాత్కాలిక జాబితా. తాత్కాలిక జాబితా అనేది యునెస్కో నామినేషన్ కోసం ప్రతి దేశం పరిగణించాలనుకుంటున్న వారసత్వ ఆస్తుల జాబితా. 2025 సంవత్సరానికి గాను యునెస్కో గుర్తింపు కోసం భారతదేశం 6 వారసత్వ సంపదలను తాత్కాలిక జాబితాలో చేర్చింది. ఇందులోనే భాగంగా తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ముడుమాల్లో ఉన్న నిలువురాళ్లకు చోటు దక్కింది. ఈ 6 ప్రదేశాలతో కలిపి భారతదేశం నుండి మొత్తం 62 ప్రదేశాలు తాత్కాలిక జాబితాలో లేదా టెంటేటివ్ లిస్టులో ఉన్నాయి. మరాఠా పాలకుల కోటలకు 44వ యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తింపు. 11th జూలై 2025న ప్యారిస్లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సెషన్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరాఠా పాలకులు నిర్మించిన పలు కోటలను మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ పేరుతో
ప్రఖ్యాత యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో తాజాగా చేర్చారు. కాగా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ 17 నుండి 19వ శతాబ్దాల మధ్య నిర్మించారు. 12 కోటల సమాహారంలో మహారాష్ట్రలో 11 కోటలు ఉండగా తమిళనాడులో 1 కోట ఉన్నది. మహారాష్ట్రలోని 11 కోటలు అనగా సాల్హేర్ కోట, శివనేర్ కోట, లోహుగఢ్, ఖండేరి కోట, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సింధుదుర్గ్, పన్హాలా కోట, విజయదుర్గ్, సువర్ణదుర్గ్ వంటివి మహారాష్ట్రలో ఉన్నాయి. తమిళనాడులోని 1 కోట అనగా జింజి కోట ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్లో భాగంగా ఉన్నాయి. భారతదేశ చరిత్రలో శివాజీ పరంగా గమనించినట్లయితే రాయ్గఢ్ కోటలో పట్టాభిషేకం చేసుకొని మరియు ఇదే కోటలో బ్లడ్ క్యాన్సర్తో చనిపోతాడు. శివాజీ కుమారుడైన రాజారాం శివాజీ మరణాంతరం రాజధానిని రాయ్గఢ్ నుండి జింజికి మార్చడం జరిగింది. ఈ 12 కోటలను గమనించినట్లయితే హిల్ ఫోర్ట్లో భాగంగా సాల్హేర్ కోట, శివనేర్ కోట, లోహుగఢ్ కోట, రాజ్గఢ్ కోట, రాయ్గఢ్ కోట, జింజి కోట కలవు. హిల్ ఫారెస్ట్ ఫోర్ట్లో భాగంగా ప్రతాప్గఢ్ కోట కలదు. హిల్ ప్లాట్యూ ఫోర్ట్లో భాగంగా పన్హాలా ఫోర్టు కలదు. ఐలాండ్ ఫోర్టులో భాగంగా ఖండేరి కోట, సింధుదుర్గ్ కోట, సువర్ణదుర్గ్ కోటలు కలవు. కోస్టల్ ఫోర్టులో భాగంగా విజయదుర్గ్ వంటి కోటలు కలవు. జాగ్రఫికల్గా దాదాపుగా ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్లో విస్తరించి ఉన్నాయి. ఇవి వారసత్వ జాబితాలో చేరడానికి కారణాలు ఏమిటంటే మరాఠా పాలనలోని వ్యూహాత్మక సైనిక ప్రణాళికలు, ప్రాముఖ్యాన్ని ప్రతిబింబించే కట్టడాలు. విభిన్న భౌగోళిక భౌతిక పరిస్థితులలో నిర్మించిన ఈ కోటలు మరాఠా సామ్రాజ్యం యొక్క సైనిక ప్రాధాన్యతకు ఉదాహరణలు. ఫ్రెండ్స్, ఇండియాలో అత్యధిక యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.